హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మి. ఈరోజు టాపిక్ వచ్చేసి 50 నుంచి 60 వరకు ఉన్న నంబర్స్ యొక్క స్క్వేర్ కనుక్కోవడానికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఏంటో చూద్దాం. 51 into 51 ఈక్వల్స్ టు హౌ మచ్? ఆన్సర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్. లెఫ్ట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం 25 అనే నెంబర్కి 51లో యూనిట్స్ ప్లేస్లో ఉన్న 1ని యాడ్ చేయండి. 26ని ఆన్సర్ యొక్క లెఫ్ట్ పార్ట్లో రాయండి. రైట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం 51లో యూనిట్స్ ప్లేస్లో ఉన్న 1ని స్క్వేర్ చేయండి. అంటే 1 into 1 ఈక్వల్స్ టు 1. అయితే 1 రాయకుండా 0, 1 అని రాయాలి. ఎందుకు అంటే 50 నుంచి 60 వరకు ఉన్న నెంబర్స్ని స్క్వేర్ చేస్తే వచ్చే రిజల్ట్ 4 డిజిట్స్లో ఉంటుంది కాబట్టి 0, 1 అని రాయాలి. సో 51 into 51 ఈక్వల్స్ టు 2601. (52 into 52). ఇక్కడ కూడా ఆన్సర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్. లెఫ్ట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం 25 అనే నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో ఉన్న 2ని యాడ్ చేయండి. 27ని ఆన్సర్ యొక్క లెఫ్ట్ పార్ట్లో రాయాలి. రైట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం యూనిట్స్ ప్లేస్లో ఉన్న 2ని స్క్వేర్ చేయాలి. అంటే 2 into 2 is equals to 4. 0, 4. So 52 into 52 equals to 2704. 53 into 53. ఇక్కడ కూడా ఆన్సర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. లెఫ్ట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం 25కి యూనిట్స్ ప్లేస్లో ఉన్న 3ని యాడ్ చేయాలి. 28ని ఆన్సర్ యొక్క లెఫ్ట్ పార్ట్లో రాయాలి. రైట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం యూనిట్స్ ప్లేస్లో ఉన్న 3ని స్క్వేర్ చేయాలి. అంటే 3 into 3 9. 0, 9. సో 53 into 53 ఈక్వల్స్ టు 2809. 54 into 54. ఇక్కడ కూడా ఆన్సర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. లెఫ్ట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం 25 అనే నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో ఉన్న 4ని యాడ్ చేస్తే 29 వస్తుంది. 29ని ఆన్సర్ యొక్క లెఫ్ట్ పార్ట్లో రాయాలి. రైట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం యూనిట్స్ ప్లేస్లో ఉన్న 4ని స్క్వేర్ చేయాలి. అంటే 4 into 4 ఈక్వల్స్ టు 16. 16ని రైట్ పార్ట్లో రాయాలి. 16కి ముందు 0 పెట్టవసరం లేదు, ఎందుకంటే 16 2 డిజిట్స్ నెంబర్ కాబట్టి. సో 54 into 54 ఈక్వల్స్ టు 2916.
16. 55 into 55. ఇక్కడ కూడా ఆన్సర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. లెఫ్ట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం 25కి యూనిట్స్ ప్లేస్లో ఉన్న 5ని యాడ్ చేయాలి. 30 వస్తుంది. 30ని ఆన్సర్ యొక్క లెఫ్ట్ పార్ట్లో రాయాలి. రైట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం యూనిట్స్ ప్లేస్లో ఉన్న 5ని స్క్వేర్ చేయాలి. అంటే 5 into 5 25. 25ని రైట్ పార్ట్లో రాయాలి. సో 55 into 55 ఈక్వల్స్ టు 3025. 56 into 56. ఆన్సర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. లెఫ్ట్ పార్ట్ ఆన్సర్ చేయడానికి 25కి యూనిట్స్ ప్లేస్లో ఉన్న 6ని యాడ్ చేస్తే 31. 31ని లెఫ్ట్ పార్ట్లో రాసుకుంటాము. రైట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం యూనిట్స్ ప్లేస్లో ఉన్న 6ని స్క్వేర్ చేస్తే 6 into 6 36. 36ని రైట్ పార్ట్లో రాయాలి. సో 56 into 56 ఈక్వల్స్ టు 3136. 57 into 57. ఇక్కడ కూడా ఆన్సర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. లెఫ్ట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం 25కి 7 యాడ్ చేయాలి. 32 వస్తుంది. 32ని లెఫ్ట్ పార్ట్లో రాయాలి. రైట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం యూనిట్స్ ప్లేస్లో ఉన్న 7ని స్క్వేర్ చేస్తే 49 వస్తుంది. సో 49ని రైట్ పార్ట్లో రాయాలి. సో 57 into 57 ఈక్వల్స్ టు 3249. 58 into 58. ఇక్కడ కూడా ఆన్సర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. లెఫ్ట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం 25కి యూనిట్స్ ప్లేస్లో ఉన్న 8ని యాడ్ చేయాలి. 33 వస్తుంది. 33ని ఆన్సర్ యొక్క లెఫ్ట్ పార్ట్లో రాయాలి. రైట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం యూనిట్స్ ప్లేస్లో ఉన్న 8ని స్క్వేర్ చేయాలి. 8 into 8 64. 64ని ఆన్సర్ యొక్క రైట్ పార్ట్లో రాయాలి. సో 58 into 58 ఈక్వల్స్ టు 3364. 59 into 59. ఇక్కడ కూడా ఆన్సర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. లెఫ్ట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం 25కి యూనిట్స్ ప్లేస్లో ఉన్న 9ని యాడ్ చేయాలి. 34 వస్తుంది. 34ని ఆన్సర్ యొక్క లెఫ్ట్ పార్ట్లో రాయాలి. రైట్ పార్ట్ ఆన్సర్ చేయడం కోసం యూనిట్స్ ప్లేస్లో ఉన్న 9ని స్క్వేర్ చేయాలి. అంటే 9 into 9 81. 81ని రైట్ పార్ట్లో రాయాలి. సో 59 into 59 ఈక్వల్స్ టు 3481. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.